కోసం పెద్ద పులులు తప్పించిపోతున్నాయి. మగ పులులు విరహ వేదనతో రగిలిపోతున్నాయి. సహజీవనం కోసం అలుపెరగని ప్రయాణాలు చేస్తున్నాయి. ఆడపులి సాంగత్యం కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. నిరాశతో ఎదురొచ్చిన వారిపై దాడి చేస్తున్నాయి. తెలంగాణ అడవుల్లో పులుల తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్. పెద్ద పులులు విరహ వేదనతో రగిలిపోతున్నాయి. తోడు కోసం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడి ఆవాసాల్లో ఒత్తిడితో పాటు తిండి, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తూ ఉండటంతో రాష్ట్రానికి పులుల రాక పెరిగింది. శీతాకాలంలో మరింత ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఏటా నవంబర్లో వ్యాఘ్రాలు ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఇదే సీజన్లో ఏటు అనే మగపులి కొమరం భీం మంచిర్యాల జిల్లాలో సంచరించింది. కాగజ్ నగర్ కారిడార్ నుంచి చెన్నూరు వరకు తిరిగింది. ఆహారం, ఆవాసం, తోడు కోసం తిరిగింది. పశువులను హతమార్చింది. చివరకు కొమరం భీం జిల్లాలో 2 గిరిజనులపై దాడి చేసి హతమార్చింది. ఆ తరువాతి సంవత్సరమే మరో మగపులి గిరిజన రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో పులుల ప్రవర్తన చర్చానీయాంశంగా మారింది. నిజానికి పెద్ద పులులు ఏడాది పొడవునా జత కట్టగలవు. అయితే చలి తీవ్రత అధికంగా ఉండే నవంబర్ నుంచి జనవరి వరకు వాటి ప్రవర్తన విచ్చలవిడిగా ఉంటుంది. అదే సంతానోత్పత్తి జరిగే సమయం. ఈ క్రమంలో మరో పులితో జత కట్టేందుకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మగవి ఆడపులులను వెతుక్కుంటాయి. ఆడపులి 10 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉండిపోతే మగపులి 100 నుంచి 150 కిలోమీటర్లు తిరుగుతుంది. ఒక్కో మగపులి 2-3 ఆడపులులతో సావాసం చేయగలదు. కొత్తగా వచ్చే మగపులులకు అప్పటికే అక్కడున్న పులుల మధ్య తోడు కోసం ఘర్షణలు జరుగుతాయి. అప్పుడు వాటిని ఆ ప్రాంతం నుంచి తరిమేస్తే మరో ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. 4 ఏళ్ల క్రితం మహారాష్ట్ర, తెలంగాణలో మొత్తం 3000 కిలోమీటర్లు తిరిగి వాకర్ అనే మగపులి రికార్డు సృష్టించింది. తన ప్రేయసిని వెతుక్కుంటూ అలుపెరగని ప్రయాణం చేసింది. ఆ పులి మెడకు అక్కడి అధికారులు రేడియో కాలర్ అమర్చి తోడు కోసమే తిరిగినట్టు నిర్ధారించారు. అంటే అక్కడ నుంచి గర్భం వచ్చిందంటే దాన్ని తెలిసిపోతుంది. గర్భం వచ్చిన సంగతి ఎవరికైనా కొద్ది క్యారింగ్ లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన పాత ఆవాసం ఎక్కడుందో ఆడపులి అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తాను ప్రసవించి తర్వాత పిల్లలు 5-6 పిల్లల్ని పెడుతుంది. అది తర్వాత నడలేని పరిస్థితి ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది వేటాడలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు శరీరం చాలా బలహీన పడ్డప్పుడు తన పులి పిల్లల్ని కూడా అది తింటుంది. ఎట్ ద సేమ్ టైం పులి ఏం చేస్తా అంటే వాటికి చెట్లు ఎట్లెక్కాలి, ఎట్లా వేటాడాలి అనేది శిశువులుగా ఉన్నప్పుడే దానికి శిక్షణ ఇస్తుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత ఇవి చెట్లు ఎక్కగలవు, వేటాడగలవు అని చెప్పి ఎప్పుడైతే వాటికి నమ్మిక కుదురుతుందో అప్పుడు ఆ పిల్లలను విడిచి తన ఆవాసానికి వెళ్ళిపోతే ఈ పిల్లల్ని తీసుకెళ్లి వేరే ప్రాంతంలో వదిలేస్తాయి. అవి కూడా అక్కడ ఆవాసాలు తర్వాత పెద్ద తర్వాత ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి వీటి యొక్క జీవన విధానం. ప్రస్తుతం మరో మగపులి ప్రజలను అటవీ శాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. నెల కిందట మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుంచి ఒక పులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న ఈ మగపులి నెల రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సహచర పులి కోసం గాలిస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తోంది. గ్రామాలకు దగ్గరగా తచ్చాడుతోంది. రోజుకు కనీసం 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. తొలుత అక్టోబర్లో బోధ్ నియోజకవర్గంలోని అడవుల్లో కనిపించిన ఈ పులి తర్వాత నిర్మల్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ కుంటాల, సారంగపూర్ మండలాలలోని అడవుల్లోకి వెళ్లింది. అనేక పశువులను హతమార్చింది. ఆ తరువాత మహారాష్ట్రకు వెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు. కానీ 2 రోజుల్లోనే మళ్లీ ప్రత్యక్షమైంది. నర్సాపూర్, దిలావర్పూర్, సారంగపూర్ అడవుల మీదుగా పులి ప్రయాణించింది. 44వ నంబర్ జాతీయ రహదారి దాటి మామాడ, ఖానాపూర్, పెంబి, కడిం మండలాల మీదుగా ప్రయాణం చేసింది. దారిలో ఎదురుపడ్డ పశువులపై దాడి చేసింది. ఈ క్రమంలో పులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తోందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లిన పులి మళ్లీ రూటు మార్చింది. అక్కడి నుంచి ఉట్నూరు ప్రాంతంలోకి వెళ్లింది.
పశువులపై దాడి చేసింది. గ్రామాలకు దగ్గరగా తిరుగుతూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆడపులి కోసమే ఈ పులి ప్రయాణం చేస్తున్నట్టు అధికారులు అంటున్నారు. ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం 20 కిలోమీటర్లకు పైగా తిరుగుతుంది. నిలకడలేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పులి ఒక్కటే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకో 16కి పైగా పులులు సంచరిస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రాణహిత పెన్గంగా నది పరివాహక అభయారణ్యంలో తిరుగుతున్నాయి. మరికొన్ని మహారాష్ట్ర వైపు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా కోట్లు వెచ్చిస్తోంది. అయినా కవ్వాల్ కోర్ ఏరియాలోకి పులులు తొంగి కూడా చూడటం లేదు. అదే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా తోడు కోసమే పులులు ఈ 3 నెలలు స్వైర్య విహారం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సహజంగా చలి అధికంగా ఉండే కాలంలో సహజీవనం కోసం తప్పిస్తాయి. దీనిని అటవీశాఖ మీటింగ్ సమయంగా చెబుతుంది. ముఖ్యంగా మగ పులులు ఆడపులులను వెతుక్కుంటాయి. ఆవాసం, ఆహారంతో పాటు తోడు కోసం వేటలో పులులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తాయని చెబుతున్నారు. అక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మ్యాన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని ఉంటుంది. మనుషులకు జంతువులకు మనటువంటి ఒక శత్రు వైరుధ్యం ఏదైతుందో ఈ వైరుధ్యం వల్లనే మనుషులు అటాక్. తను ఆహారం సంపాదన కొరకు వచ్చినప్పుడు అక్కడ ఎదురైన మనుషులని దాడి చేయడం అనేది సహజంగా ఉంటుంది. అంటే తన ప్రొటెక్షన్ రక్షణ కొరకే. చాలా పత్తి చేనులలో ఇవాళ రైతులు మరి పత్తి ఏరుకోవడానికి పోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇది అడవిని ఆనుకున్నటువంటి ప్రాంతాలలో పత్తి ఏరుకోవడానికి కానీ చేలలో పనిచేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఒక్క పులుల సంరక్షణ కొరకే కాకుండా ఇవాళ అడవుల్ని పెంచడంలో కూడా మరి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అడవులు బాగా నశించిపోయినాయి. మనం అనుకున్నంత అక్కడ దట్టంగా లేనటువంటి ప్రాంతం పులుల అభయారణ్య ప్రాంతం. ఇవాళ తాడోవని చూసినట్టయితే తాడోవలో చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటిలో చాలా దాదాపు 30-40 సంవత్సరాల పైన అక్కడ చాలా కృషి చేశారు కాబట్టి విపరీతంగా పులుల సంఖ్య పెరిగింది. ఇవాళ అవి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. వాటి ఆహారం కొరకు, వాటి ఆవాసం కొరకు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. కాబట్టి మరి పులి మన ప్రాంతానికి రావడం మంచి పరిణామం. ఇవాళ పర్యావరణ రక్షణ కొరకు అది ప్రధానంగా దాని పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. కాబట్టి మరి దాన్ని రక్షించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. కొమరంభీం జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం ఉంది. అక్కడి నుంచి పెద్ద పులులు కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలోకి వస్తున్నాయి. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో నదీ తీరం ఉండటంతో 7-8 ఏళ్లుగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటి సంతతి కూడా ఈ ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతోంది. కాగజ్ నగర్ డివిజన్ లో సూపర్ మామ్ గా పిలిచే పాల్గొన 2 దశల్లో 9 పిల్లల్ని, మళ్లీ వాటి పిల్లలను కూడా జన్మించాయి. ఇవే కాకుండా ఎస్ సిరీస్ పులులు అక్కడే జతకట్టాయి. ఇవి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. గతంలో మహారాష్ట్ర నుంచి P1 అనే మగపులి కాగజ్ నగర్ డివిజన్ లోని K8 తో జతకట్టింది. ఇది అంత క్రితమే తన పిల్లల నుంచి విడిపోయింది. ఇక S6 అనే పులి కూడా 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా పులుల సంఖ్య 20కి చేరినట్లు అంచనా వేస్తున్నారు. కాగజ్ నగర్ అటవీ డివిజన్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు అటవీ డివిజన్ల పరిధిలో పులులు సంచరిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట పులుల కదలికలను స్థానికులు గుర్తిస్తున్నారు. పశువులపై దాడితో నిత్యం పులులు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ సమీప అడవుల్లోనూ పులుల సంచారం కనిపిస్తోంది. ఆదిలాబాద్ కు అవతలి వైపు మహారాష్ట్రలో పెన్గంగా నది తీరంలో తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి పులులు పెన్గంగా నదిని దాటుకుని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, తలమడుగు, తాంసీ, జైనత్ ప్రాంతంలోకి తరచూ వస్తున్నాయి. అక్కడి గ్రామాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేతకు వెళ్లిన పశువులపై దాడి లాంటి ఘటనలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఒక తల్లి పులి 3 పిల్లలతో తిరుగుతూ స్థానికుల కంటపడింది. అయితే పులుల సంఖ్య పెరుగుతూ ఉండటం, ఆవాసానికి అనువైన ప్రాంతాలు లేకపోవడంతో వాటిపై ఒత్తిడి పెరిగి దాడులకు తెగబడుతున్నాయి. సహజంగా పులులు పుట్టిన తరువాత 2 నుంచి 3 సంవత్సరాల వరకే తల్లితో కలిసి ఉంటాయి. ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి,
ఎలా వేటాడాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనేది నేర్చుకుంటాయి. ఆ తరువాత అవి తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఒక్కోసారి అప్పటికే మరో పులి ఏర్పాటు చేసుకున్న ఆవాసంలోకి వెళ్లి ఆక్రమించే ప్రయత్నం చేస్తాయి. ఆ సమయంలో రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. పులులు తమ ఆవాసానికి హద్దులు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తాయి. హద్దుల్లో ఉన్న చెట్ల పొదలపైన మూత్రాన్ని చిమ్ముతాయి. నేలపై అక్కడక్కడ మల విసర్జన చేస్తాయి. వాటి వాసన బట్టి అది సరిహద్దు అని ఇతర పులులు తేలిగ్గా గుర్తించగలుగుతాయి. అలాగే చెట్ల బెరడుపై గోర్లతో గీకి గుర్తులు పెట్టుకుంటాయి. పాదముద్రలు పడేలా తన ఆవాసం చుట్టూ తిరిగి సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా ఒక పులి ఏర్పాటు చేసుకున్న హద్దు దాటి మరో పులి వెళ్లదు. ఈ క్రమంలో వాటి ఆవాసాల మధ్యకు మనుషులు వెళ్లినప్పుడు భయంతో దాడి చేస్తున్నాయని అటవీ శాఖ చెబుతోంది. వాస్తవానికి దేశమంతటా పెద్ద పులుల సంఖ్య 3000 వరకు ఉండగా మహారాష్ట్రలోని చంద్రాపూర్, తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి అభయారణ్యాలలోనే వాటి సంఖ్య 300 దాటినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క చంద్రాపూర్ పరిధిలోనే 4-5 పెద్ద పులులు మనుషులపై వరుసగా దాడులు చేస్తున్నాయి. పెద్ద పులుల పంజాకు ఒక్క చంద్రాపూర్ పరిసర ప్రాంతాల్లోనే 10ల సంఖ్యలో ప్రజలు బలయ్యారు. యావత్ మల్లో అవని అనే పెద్ద పులి నరమాంసానికి అలవాటు పడిందన్న వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఒకే పులి 13 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు ఆదేశాలతో 6 ఏళ్ల క్రితం దానిని కాల్చి చంపటం సంచలనం రేపింది. ఏది ఏమైనా పులులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా అంతకంటే ముఖ్యమేనని గుర్తించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.